నిన్న మ్యాచ్లో పాకిస్తాన్ ఒక ట్రికీ పిచ్ మీద ఇండియాకి 171 రన్స్ టార్గెట్ ఇచ్చారు. ఇన్ రిప్లై పవర్ ప్లేలో పాకిస్తాన్ బౌలర్స్ అభిషేక్ శర్మ మీద మాటలతో దాడి చేశారు. ఇన్ రిప్లై అభిషేక్ శర్మ ఓన్లీ బ్యాట్తో సమాధానం ఇచ్చి వార్ వన్ సైడ్ చేశాడు. అదే కాదు, స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ఇండియా, ఎస్పెషలీ పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దేవేర్ 10 ఓవర్స్లో 91 ఫర్ 1. అక్కడ శివం డూబే అయితే సర్ప్రైజ్ హీరో వచ్చి 2 వికెట్లు తీస్తాం. మళ్ళా ఇండియా బ్యాటింగ్ వచ్చి 171 చేజ్ చేస్తున్నప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బోత్ ద పంజాబీ బాయ్స్ 100 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ వస్తాము. అదే కాదు, ఫైనలీ ద హైదరాబాద్ బాయ్ తిలక్ వర్మ ఆ ఫినిషింగ్ టచ్ ఇస్తాం, మ్యాచ్ గెలిపిస్తాం. చాలా డిస్కస్ చేయాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం, కానీ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చాలా విషయాలు జరిగినాయి నిన్న మ్యాచ్లో, కానీ ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎస్పెషల్లీ అభిషేక్ శర్మ ఏమన్నాడంటే, పాకిస్తాన్ బౌలర్స్ పవర్ ప్లేలో అన్నెసెసరీలీ అభిషేక్ శర్మ మీద మాటలతో దాడి చేశారు. కానీ అభిషేక్ శర్మ చెప్పాడు, నేను ఓన్లీ బ్యాట్తోనే సమాధానం ఇస్తానని నిర్ణయించుకున్నా అని చెప్పేసి అదే చేసి చూపించాడు. ఏమైనా బ్యాటింగ్ చేశాడు అనే ట్రికీ పిచ్ అంత ఈజీగా లేదు. ఫస్ట్ బాల్ తను ఆడుతున్నప్పుడు షాహిన్ అఫ్రీదీని 6 కొట్టాడు. అక్కడ స్టార్ట్ చేశాడు. 5 6లు జస్ట్ 39 బాల్స్లో 74 రన్స్, క్లోజ్ టు 190 స్ట్రైక్ రేట్, దుమ్ము లేపేసి వార్ వన్ సైడ్ చేశాడు. దట్ ఈజ్ అభిషేక్ శర్మ ఫర్ యూ. ఎక్స్ట్రాడినరీ టాలెంట్. ఒక షాట్ కొట్టాడు స్పిన్నర్కి, అబ్రార్కి ఒక 6 స్క్వేర్ లెగ్ పైన నుంచి. కానీ దానికంటే ముందు ఒక బౌండరీ కొట్టాడు. బ్యాక్ ఫుట్లో వెళ్ళి బ్యాక్ ఆఫ్ ద లెంత్ బాల్ జస్ట్ ఇట్లా అన్నాడంటే బౌండరీ. స్పెషల్ స్కిల్ ఉంది అభిషేక్ శర్మ బ్యాటింగ్లో. నచ్చేదంటే విషయము, మంచి బాల్ అని కొడతాడనమాట బౌలర్స్ని. అంటే బౌలర్ అనుకుంటాడు, అబ్బా ఇది మంచి బాల్ వేసాను, అదే బాల్ 6 వెళ్ళింది. బ్యాట్ పైన పట్టుకుంటాడు, బ్యాక్ లిఫ్ట్ చాలా మంచిగా ఉంటుంది, ఆర్క్ బాగుంటుంది, బ్యాలెన్స్ చాలా మంచిగా ఉంటుంది, ఫ్లో చాలా మంచిగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. నేను పోస్ట్ మ్యాచ్లో కూడా చెప్పెడతాను, హీ వాజ్ వెరీ డిటర్మైన్ టు గెట్ రన్స్ అని చెప్పేసి. యాక్చువల్లీ ఫీల్డింగ్లో 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు, కానీ మళ్ళీ తన బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా 2 డిఫికల్ట్ ఆపర్చునిటీ డ్రాప్ చేశారు పాకిస్తాన్. అక్కడ క్యాచ్లు 2 ఈక్వల్ అయిపోయింది. కానీ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ దిస్ డైనమిక్ ప్లేయర్. హీ ఈజ్ ఎ సూపర్ స్టార్. నాకు మజా వచ్చేసింది అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే మాత్రం. మీకు ఎలా అనిపించింది? శర్మ ఎట్లయితే షేక్ చేశాడో కింద కమెంట్ చేయండి. మొత్తానికి మ్యాచ్ అయితే వన్ సైడ్ చేశాడు. ఇప్పుడు మనం యాక్చువల్లీ మ్యాచ్లో నిన్న చాలా అప్ అండ్ డౌన్స్ జరిగినాయి, దాని గురించి ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాం. నిన్న మ్యాచ్లో ఇద్దరు క్యాప్టెన్స్కి టాస్ అప్పుడు ఫస్ట్ ఫీల్డింగ్ చేయాలని ఉండింది, కానీ ఇండియా టాస్ గెలిచారు కాబట్టి అవకాశం దొరికింది. పాకిస్తాన్ బ్యాటింగ్కి వచ్చారు విత్ డిఫరెంట్ ఓపెనింగ్ పేర్. ఫకర్ జమాన్ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనింగ్కి వచ్చాడు, అయితే మంచి స్టార్ట్ కూడా ఇచ్చాడు తను. ఆ టైంలో హార్దిక్ పాండ్యా వచ్చి సూపర్ స్లోర్ 1 వేసాడు, అవుట్ సైడర్స్ వెళ్ళింది. సంజు శాంసన్ ఒక కాంట్రవర్షియల్ క్యాచ్ తీసుకున్నాడు, ఎందుకంటే ఒక యాంగిల్ నుంచి అది అవుట్ లాగా అనిపించింది, ఇంకో యాంగిల్ నుంచి అవుట్ లాగా అనిపడలే. చాలా మంది దీని మీద డివైడెడ్ ఉండొచ్చు వాళ్ళ ఒపీనియన్స్, కానీ మొత్తానికి థర్డ్ ఎంపైర్ అయితే అవుట్ ఇచ్చాడు. ఫస్ట్ వికెట్ పడిపోయింది పాకిస్తాన్. దాని తర్వాత రన్స్ వస్తూనే ఉన్నాయి. పాకిస్తాన్ అటాక్ చేశారు అయినా పవర్ ప్లేలో. సూర్యకుమార్ యాదవ్ బూమ్రాని 3 ఓవర్లు వేయించాడు వికెట్ కావాలని. ప్లస్ ఇండియా ఫస్ట్ 7 ఓవర్స్లో 3 క్యాచ్లు వదిలేరు. 2 అభిషేక్ శర్మ, ఒక సిట్టర్ ఏమో కుల్దీప్ యాదవ్. మొత్తానికి 10 ఓవర్స్లో పాకిస్తాన్ వేర్ 91 ఫర్ 1. ఈ టైంలో అనుకున్న 200 అవుతుందా అని చెప్పేసి. డ్రింక్స్ బ్రేక్ వచ్చింది, ఇండియా రీగ్రూప్ అయ్యారు. ఒక కొత్త హీరోని చూసాం బౌలింగ్లో. ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ శివం డూబే. సూపర్ బౌలింగ్ వేసాడు, 2 వికెట్లు తీసుకున్నాడు. బిఫోర్ దట్ పాకిస్తాన్ ఓపెనర్కి క్రెడిట్ ఇవ్వాలి, ఫరాన్కి చాలా మంచి చేశాడు, 50 బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ పాకిస్తాన్ షెల్లో వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ ఫస్ట్ 2 ఓవర్స్ మంచిగా వెళ్ళి, ఎందుకంటే డాలీ క్యాచ్ వదిలిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది ఎవరికైనా, అట్లా అయినట్టు కనిపించింది. ఫస్ట్ 2 ఓవర్స్ సరిగా రిధంలో అనపడలే, కొంచెం పైకి వేసాడు, 6లు కూడా ఇచ్చాడు. కానీ దాని తర్వాత లాస్ట్ 2 ఓవర్స్ తను వేసిన తన స్పెల్లో మంచిగా వేసాడు. వరుణ్ చక్రవర్తి యాజ్ యూజువల్ అవుట్ స్టాండింగ్. అండ్ శివం డుబే ఇందాక చెప్పినట్టు 2 వికెట్లు తీసుకున్నాడు. అయితే మళ్ళా లాస్ట్ 3 ఓవర్స్ ఉంటుంది, 18th ఓవర్. ఇక్కడ హార్దిక్ పాండ్యాకి 2 ఓవర్లు ఉన్నాయి, దాని తర్వాత బూమ్రాకు 1 ఓవర్ ఉంది. కావాలంటే వీళ్ళు ఇద్దరు ఈ 3 ఓవర్లు వేయచ్చు, కానీ శివం డుబే 2 వికెట్లు తీసుకున్నాడు అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా ఓవర్ 18th ఓవర్ ఇక్కడ ఇచ్చేసాడు అనమాట. అండ్ బికాస్ తనకి కాన్ఫిడెన్స్ ఉండింది సూర్యకుమార్ యాదవ్కి, శివం డుబే ఆ ఓవర్లో 17 రన్స్ ఇచ్చాడు. ఐ థింక్ దిస్ వాజ్ ఎ మిస్టేక్. అక్కడ హార్దిక్ పాండ్యాకే ఇవ్వాల్సింది, ఎందుకంటే శివం డుబే డెత్ ఓవర్స్ బౌలర్ కాదు, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు. మొత్తానికి అక్కడ పాకిస్తాన్ మళ్ళీ మొమెంటం అందుకున్నారు. నెక్స్ట్ ఓవర్ బూమ్రా మంచిగా వేసాడు. ఫైనల్ ఓవర్లో వచ్చేసి మళ్ళీ హార్దిక్ పాండ్యా ఎజిల్ లైల్ని అటు ఇటు వెళ్ళిపోయి రన్స్ వెళ్ళి మొత్తానికి 171 రన్స్కి చేరుకున్నారు ఇక్కడ పాకిస్తాన్, విచ్ వాజ్ ఎ ట్రికీ టోటల్. మ్యాచ్ విన్నింగ్ కాదు కానీ ఫైటింగ్ టోటల్ ఫర్ షూర్, ఎందుకంటే పిచ్ ట్రికీ ఉండింది. సో మొత్తానికి
ఇండియా బ్యాటింగ్కి వచ్చారు, దాని గురించి మాట్లాడదాం. సో ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ బాల్ అభిషేక్ శర్మ బాల్ స్టాండ్స్లో పంపించాడు షాహిన్ అఫ్రీదీని. సాలిడ్ స్టార్ట్ వచ్చింది. అయితే మనం ఆల్రెడీ అభిషేక్ శర్మ ఇన్నింగ్ గురించి తను ఏం చేశాడు ఈ మ్యాచ్లో మాట్లాడాము, కానీ ఇప్పుడు మాట్లాడాల్సింది గిల్ గురించి. ఎందుకంటే లాస్ట్ ఇన్నింగ్స్లో తనకి రన్స్ తగలలేదు, కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ ఉండింది. ఈ మ్యాచ్ కంటే ముందు చాలా ప్రిపేర్ అయ్యాడు, అది క్లియర్గా బ్యాటింగ్లో కనిపించింది. హీ వాజ్ ఇన్ కంప్లీట్ ఈజ్, క్లాస్ చూపించాడు, కొన్ని షాట్లు కొట్టాడు ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్. ఆ ట్రేడ్ మార్క్ గిల్ పుల్ కదా, చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ 50 కొట్టలే, కానీ ఇద్దరు ఓపెనర్స్ కలిపి జస్ట్ 8.4 ఓవర్స్లో 100 రన్స్ పార్ట్నర్షిప్ పూర్తి చేసుకున్నారు. పవర్ ప్లేలో దేవర్ ఐ థింక్ క్లోజ్ టు 60 రన్స్. సాలిడ్ స్టార్ట్ వచ్చింది. ఇక్కడే మ్యాచ్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది. కానీ గిల్ సూపర్ నాక్, ఈ షోడ్ ఇస్ క్లాస్. పోస్ట్ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అన్నాడు ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ అని. అభిషేక్ శర్మ ఇంకా ఇక్కడ గిల్ కాంబినేషన్, ఇద్దరు పంజాబీ బాయ్స్ సూపర్ ఓపెనింగ్ పేర్లాగా అనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ కాంబినేషన్. మొత్తానికి వీళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత మళ్ళీ సూర్య వచ్చాడు, అంత కాంట్రిబ్యూట్ చేయలే. దెన్ తిలక్ వర్మ వచ్చాడు, అండ్ దాని తర్వాత సంజు శాంసన్ మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు, కానీ వాజ్ నాట్ లుకింగ్ సో గుడ్. ఇన్నింగ్లో కొంచెం ట్రబుల్లో ఉన్నాడు, దాని తర్వాత బోల్డ్ అయిపోయాడు. కానీ తిలక్ వర్మ ప్లేడ్ ఎ సాలిడ్ నాక్. దాని తర్వాత అక్కడ హార్దిక్ పాండే కూడా వచ్చాడు, తను కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. కానీ తిలక్ వర్మ జస్ట్ తక్కువ బాల్స్లోనే అన్బిటిన్ 30 వచ్చాడు, కానీ హీ వాజ్ అట్ ఈజ్. 2 సిక్స్లు కొట్టాడు, ఒకటేమో పుల్, ఒకటేమో షాహిన్ అఫ్రీదీని ఇట్లా స్ట్రైట్ ఒకటి 6 కొట్టాడు. అన్బిలీవబుల్ సిక్సర్ అయితే. అభిషేక్ శర్మ ఇన్ని 6లు కొట్టాడు, కానీ నాకు తిలక్ వర్మ స్ట్రైట్ 6 చాలా 92 మీటర్ 6 అది నాకు చాలా నచ్చింది. మొత్తం మ్యాచ్ కూడా తనే ఫినిష్ చేశాడు స్టైల్లో. సూపర్ నాక్, తనకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్ అయితే ఉందో T20 ఫార్మాట్లో వరల్డ్ కప్ రాబోతుంది, ఇలాంటి నాక్స్ తిలక్ కూడా చాలా ఇంపార్టెంట్. సూపర్ నాక్ ఆడాడు లెఫ్ట్ హ్యాండర్ హైదరాబాదీ. వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ బాయ్. మొత్తానికి ఇంకా 1 ఓవర్ 1 బాల్ ఉండగా మ్యాచ్ కంప్లీట్ చేశారు. మ్యాచ్ వన్ సైడ్ చేశాడు. నిజంగా అభిషేక్ శర్మ క్రెడిట్ ఇవ్వాలి. ఈ మ్యాచ్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ బౌలింగ్ పర్ఫార్మెన్సెస్ మొత్తం అన్నిటి గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దానికంటే ముందు జెంటిల్ రిమైండర్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్, టేక్ కేర్.